నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. ఇక ములుగు జిల్లాలో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతుంది. నర్సాపూర్ పాపయ్యపల్లి సమీపంలో వరి పత్తి చేన్లలో పెద్ద పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్ ఆధ్వర్యంలో 20 మంది అధికారులు 4 బృందాలుగా ఏర్పడి పులి జాడ కోసం గాలిస్తున్నారు. అయితే పులిగుండం, ములుగు, పాల్సాపల్లి, నర్సాపూర్, పాపయ్యపల్లి గ్రామాల నుండి పాలంపేట గుట్టకు పులి చేరుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవిలోకి వెళ్లవద్దని రేంజ్ ఆఫీసర్ సూచించారు. పెద్ద పులికి హాని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ములుగు జిల్లాలో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతుంది. నర్సాపూర్ పాపయ్యపల్లి సమీపంలో వరి పత్తి చేన్లలో పెద్ద పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్ ఆధ్వర్యంలో 20 మంది అధికారులు 4 బృందాలుగా ఏర్పడి పులి జాడ కోసం గాలిస్తున్నారు. పులిగుండం, ములుగు, పాల్సాపల్లి, నర్సాపురం, పాపయ్యనగర్ గ్రామాల మీద నుండి పాలంపేట గుట్టకు పులి చేరుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవిలోకి వెళ్లవద్దని రేంజ్ ఆఫీసర్ సూచించారు. పెద్ద పులికి హాని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక కామారెడ్డి జిల్లాలో ఈ నెల 15న కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా జిల్లాలో సభ ఏర్పాటు చేశారు. అయితే 1,00,000 మందితో సభ నిర్వహించాలని పార్టీ సూచించింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. ఒక లాడ్జిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఇక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా యువతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కాసేపటికే మృతి చెందినట్లుగా తెలిపారు. ఇక మృతుడు వెస్ట్ గోదావరికి జిల్లాకు చెందిన నడింపింటి రవిగా గుర్తించారు పోలీసులు. అయితే ఘటనపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక ములుగు జిల్లా సఖీ కేంద్రం నుంచి ఒక బాలిక పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నాయిగూడెం మండలానికి చెందిన 15 ఏళ్ల పోక్సో బాధితురాలు పరారైనట్లుగా తెలిపారు. బాలిక 4 నెలల గర్భవతి కావడంతో ఈ నెల 11వ తేదీన సఖీ కేంద్రం వసతి కల్పించింది. అయితే మంగళవారం రాత్రి 8:30 కాంపౌండ్ వాల్ ఎక్కి పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. బాధితురాలి కదలికలు గమనించాల్సినటువంటి సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యం పైన అధికారులు ఫైర్ అవుతున్నారు. దీనిపైన సఖీ కేంద్రం నుంచి కిడ్నాప్కు గురైనట్లు కేసు నమోదు చేసి DWO తులారవి తెలిపారు. నా పేరు తులారవి, DWO ములుగు. 2వ తారీఖు సాయంత్రం పోక్సో కేసులో నమోదు చేయబడినటువంటి అమ్మాయి మా సఖీ సెంటర్ ద్వారా వెళ్ళిపోయినట్లు మాకు సమాచారం దాదాపు రాత్రి 10:30కు తెలిసినది. ఇటు విషయమై ఆమెపై కిడ్నాప్ కేసు ములుగు పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. మా స్టాఫ్ కూడా కొంత నిర్లక్ష్యం అనేది మేము గ్రహించినాం. అటు విషయమై మేము నోటీస్ కూడా సఖీ సెంటర్ NGO ఆర్గనైజేషన్ వారికి నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. ఆ నోటీస్ రిప్లై రావడంతోనే కలెక్టర్ గారికి పూర్తి సమాచారం దాని మీద చర్యలు గైకొనుటకు మేము కలెక్టర్ గారికి సమాచారం సమర్పించుతాం. ఇటు విషయమై ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మా చైల్డ్ లైన్ వెల్ఫేర్ సఖీ సెంటర్ అందరూ ఉద్యోగులు ట్రేస్ అవుట్ చేయడానికి, రెస్క్యూ చేయడానికి మేము చర్యలు గైకుంటాం. ఇక సామాన్యుడికి భారం పడకూడదని మోదీ నిర్ణయంతో నిత్యావసర సరుకులతో పాటుగా ఎలక్ట్రానిక్, వ్యవసాయ పనిముట్లపైన GST భారం తగ్గింది. దీనికి గాను ఖానాపూర్ బీజేపీ నాయకులు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, भारत माता की जय, भारत माता की जय, भारत माता. భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి GST తగ్గించి సామాన్యులపై భారాన్ని తగ్గించినందుకు స్వాగతిస్తూ భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి
కృతజ్ఞత తెలియజేస్తూ బీజేపీ నాయకులందరి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. జీఎస్టీ తగ్గింపులో ప్రతి సామాన్యుడిపై భారం తగ్గింది. దేశము ఎన్ని రకాలు ముందుకు వెళ్తున్నా కానీ కూడా ఏ విషయానికి తగ్గకుండా ప్రజలపై భారాన్ని మోపద్దనే ఉద్దేశంతో పన్ను స్లాబులు తగ్గించి ఇంతకుముందు 5%, 12%, 18%, 28% ఉన్న పన్నును 4% ఉన్న పన్నును 2 రకాల పన్ను చేసిరు. 18% పన్నును 12% చేశారు. 28% ఉన్న పన్నును 18%, 12% ఉన్న పన్నును 5% చేసి సామాన్యులపై భారాన్ని తగ్గించారు. ఆ పన్నులు ఏ విధంగా ఉన్నాయంటే సామాన్యులకు ఆహార ఉత్పత్తుల సామాగ్రి కానీ, బట్టలు కానీ, టెక్స్టైల్ కానీ 12% ఉన్నాయి, 5%కి చేశారు. స్నాక్స్, జ్యూస్ వంటివి కూడా 12% ఉన్నాయి, 5% చేశారు. ఎలక్ట్రానిక్ టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు 28% ఉంటే 10% తగ్గించి 12% చేశారు. చిన్న కార్లు 25% ఉన్నాయి, 18% చేశారు. పేదల ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వమే ఉన్నదని సంతోషపూర్వకంగా బీజేపీ నాయకులందరూ అందరం కలిసి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ధవలాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తల్లి వజ్రమ్మ మృతి చెందారు. ఆమె పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నివాళులర్పించారు. ప్రతాప్ రెడ్డి స్వగృహానికి చేరి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అయితే లండన్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్దే విజయమని ఆయన స్పష్టం చేశారు. కమిషన్లు, ఎంక్వైరీలంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, పని చేయకుండా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్ పాలన చూశాక ప్రజలకు కేసీఆర్ విలువ తెలిసిందని చెప్పుకొచ్చారు. మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారని, ఏడాదిన్నర నుంచి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు హరీష్ రావు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ మూసీకి నేను నీళ్లు తీసుకెళ్తాను. మూసి మురికి నీరును పారదోలడానికి ఈ కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ నుంచి తీసుకెళ్లి మూసీలో వదిలితే ఆ మురికంతా కొట్టుకపోతుందని ఒక 7,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినాడు. వర్క్ చెప్తాం. మరి కాళేశ్వరమే కూలిపోతే ఈ 7,000 కోట్ల రూపాయలతో ఎందుకు టెండర్ పిలిచావు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ ఇన్ అసెంబ్లీ. దానికి ఆన్సర్ లేదు. ఆయన మళ్ళీ ఒకటి గంధమల్ల అని నల్గొండ డిస్ట్రిక్ట్ ఆలేరు నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ ఫౌండేషన్ వేసినాడు సీఎం. ఆ గంధమల్లకి ఎక్కడి నుంచి నీళ్లు పోతాయి? మల్లన్న సాగర్. కాళేశ్వరంలో అంతర్భాగంగా నిర్మించిన లార్జెస్ట్ రిజర్వాయర్ విత్ 50 TMC కెపాసిటీ కాల్డ్ మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుంచే గంధమల్లకు పో. నువ్వే కాళేశ్వరం కూలింది అంటావు. 3,000 కోట్ల రూపాయలతో గంధమల్ల రిజర్వాయర్ కట్ట, దాని కింద 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాడు. సోర్స్ ఈస్ కాళేశ్వరం అండ్ మల్లన్న సాగర్. డబుల్ స్టాండర్డ్స్. ఇక నల్గొండలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ఒక్కసారిగా ఆగిపోయింది. నిమజ్జనానికి వెళ్లే ముందు ఏర్పాటు చేసినటువంటి సభలో చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఉత్సవ శోభాయాత్ర ప్రారంభ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన తీవ్ర దుమారం రేపాయి. అయితే మంత్రి వ్యాఖ్యలను అడ్డుకునే ప్రయత్నం చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. నాగం వర్షిత్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేసే వరకు నిమజ్జనాన్ని నిలిపివేస్తామని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అల్టిమేటం జారీ చేశారు. అయితే పోలీసులు అరెస్టు చేసిన అందరినీ బేషరతుగా విడిపించి మొదటి నెంబర్ విగ్రహం వద్దకు తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో నల్గొండలో నిమజ్జనం ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ సార్. ఇది రాజకీయ వేదిక కాదు. ఎవరు కూడా ఆవేశానికి గురికాల్సిన అవసరం లేదు. ఉత్సవ సమితి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఉత్సవ సమితి ఎందుకు పంపిస్తున్నారు? ఏం చేస్తున్నారు? సార్
నల్గొండలో జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమానికి మరి ఇది అధునాతనమైనటువంటి చరిత్ర గలటువంటి మరి నెంబర్ 1 విగ్రహం దగ్గర హనుమాన్ దేవాలయం కాడ ఇది 40-50 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమంలో మరి ఈరోజు స్థానిక మరి ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి మరి ఆయన సొంత కవిత్వం పెడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ తర్వాత అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇది రాజకీయ వేదిక కాదు, ఇది దేవాలయ నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమము. మరి అలాంటిది మాట్లాడదంటే వెంటనే డిఎస్పీ మరి అదేవిధంగా కొంత పోలీసులు కలిసి ఈ యొక్క బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే వర్షిత్ రెడ్డి ఉండో ఆయనని గల్లాబట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయారు. మరి అది కరెక్ట్ సంప్రదాయం కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా నన్ను కూడా ఇక్కడికి లోపలికి వస్తుంటే నన్ను కూడా ఆపేసిండ్రు కావాలని అక్కడ సిఐ గారు. మరి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గత సంవత్సరాలుగా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏనాడు కూడా అన్ని పార్టీలని అందరినీ కూడా ఆహ్వానించడం కానీ ఎక్కడ కూడా అవమానం చేయలేదు. మరి ఈరోజు అవమానకరమైనటువంటి కార్యక్రమాల్లో ఇలా డిఎస్పీ గారు సిఐ గారు ఉన్నారు. దీన్ని వెంటనే ఎస్పీ గారు వెంటనే తక్షణమే మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి వర్షిత్ రెడ్డి గారిని కూడా ఇక్కడ తీసుకొని వస్తేనే ఇక్కడ నెంబర్ 1 విగ్రహం ఇక్కడి నుంచి కదులుతుంది. అప్పటి వరకు ఇక్కడి నుంచి విగ్రహం కదిలేదే లేదు. నల్గొండలో జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమానికి బాలాపూర్లో ఏ విధంగా మొదటి విగ్రహం తీస్తామో మనం కూడా అక్కడ చేసే విధంగా పర్మనెంట్ గా షెడ్ కూడా నేనే వేయించాను అక్కడ. అందుకనే మీ అందరికి కూడా మొన్న కూడా చిన్న సంఘటన పొరపాటు జరిగింది. దానికి సంబంధించి మీకు ఒక నిమిషం, ఎందుకంటే దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలే. కలెక్టర్ గారే డీల్ చేసిండు, కలెక్టర్ గారే సెటిల్ చేసిన దాన్ని ఆఫీసర్లతో మాట్లాడి అది లతీఫ్ సాబ్ గుట్ట కానీ బ్రహ్మన్ గారి గుట్ట కానీ నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ చూస్తున్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండే 3 కోట్ల ఘాట్ రోడ్ శాంక్షన్ అయింది లతీఫ్ సాబ్ గుట్టకు. పెద్దవాళ్ళు అందరూ కూడా 5-6 లక్షల మంది వస్తారు. ఆ 1 మంత్ జరుగుతుంది ఆ జాతర. లతీఫ్ సాబ్ జాతర అంటే 4 రోజులు నడుస్తుంటది. పెద్దవాళ్ళు ఎక్కిపోతున్నారు సార్, మెట్లు కూడా లేవు. ఆ పరిస్థితుల్లో ఉండే ఆ గుట్ట. ఆ తర్వాత మెట్లు నేనే కట్టించిన, పైకి వాటర్ పైప్ లైన్ వేయించిన, ప్రభుత్వంలో నేను కానీ అప్పుడున్న మాధవరెడ్డి గారు చనిపోయిన మాధవరెడ్డి గారు 3 కోట్లు పెట్టి ఘాట్ రోడ్ వేపిస్తామని చెప్పి నాకు ఇప్పటికి కూడా వారం ఆ రోజు జాతరలో మనం లతీఫ్ సాబ్ జాతరలో ప్రకటించడం జరిగింది. దాన్ని జ్ఞాపకం పెట్టుకొని మనసులో ఎప్పటికైనా పెద్దవాళ్ళకు కూడా దర్గాని దర్శించుకునే అవకాశం కల్పించాలి. ఇక నిర్మల్ జిల్లాలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. భైంసా వాసులు గణనాథులకి ఘనంగా వేడుకలు పలికారు. శోభాయాత్ర బ్యాండ్ మేళాలతో డీజే చప్పుళ్లతో యువత నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా నిమజ్జనంలో పాల్గొన్నారు. మహిళలు కోలాటాలతో నిమజ్జనానికి మరింత శోభ తీసుకువచ్చారు. పలు కాలనీల నుంచి తీసుకువచ్చినటువంటి గణనాథులను గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద నిమజ్జనం చేశారు. పురాణా బజార్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వాగత వేదికను ఏర్పాటు చేసి గణపతి మండప నిర్వాహకులను సత్కరించారు.